చెల్లికి అసలు నేను చెప్పలేదు కాల్ నొప్పి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, నాకైతే నీరసంగా ఉండి అయితే కింద పడుకున్నాను. మా అమ్మాయి లిసి అయితే కాళ్ళు నొక్కుతుందండి. నేనైతే నొక్కమని చెప్పలేదు, కాళ్ళు రెండు తీసుకుని తొడ మీద అయితే పెట్టుకొని నొక్కుతుంది. నాకే ఆశ్చర్యం వేసింది. భలే చేస్తున్నావే. చెల్లికి అసలు నేను చెప్పలేదు కాల్ నొక్కమని. అని చూడు అమ్మాయి, ఎందుకని కాల్ నొక్కుతున్నావు? సరే, లైక్ చేసి చెప్పండి. ఏం పాలా టీయా? కాఫీ. ఈ రోజు డాడీకి ఏం చేయబోతున్నా? స్వీట్ కదా, డాడీకి బాగాలేదు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా? సేమియా ఉప్మా. ఉప్మా వెలిగించేసావా? డాడీకి ఇస్తున్నావా ఇప్పుడు? మన మధ్యాహ్నానికి అన్నం దోసకాయ పప్పు. దోసకాయ పప్ప. కూరగాయలు ఉన్నాయా? లేవు. అట్లా ఇయ్యన ఉంది, ఇంకా ఉల్లిపాయలు అయ్యే. ఎవరిచ్చింది? ఆంటీ ఇచ్చింది దోసకాయ. ఏం వేస్తామండి ఫస్ట్లో? తాలింపులు. ఫస్ట్ తాలింపులు వేస్తారా? ఉల్లిపాయలు కూడా వేసావా? కజ్జికాయలు, కరివేపాకు. మా కూర్చొని డాడీ కట్ చేస్తున్నా. కట్ చేయండి. దగ్గర కట్టా. బాబాయ్ నువ్వు తాగద్దు చెల్లి. ఏంటమ్మ పెద్దోళ్ళ నవ్వుతుందా?
పూట కాసేపు అలా బయటికి బీచ్కి వెళ్దామని అయితే రెడీ అవుతున్నామండి. పిల్లల్ని కూడా రెడీ చేస్తుంది ప్లస్. ఆనందం ఇదిగోండి మొత్తానికి అయితే బయలుదేరి రోడ్డు మీద అయితే వచ్చాము. రామపురం రోడ్డు వైపు అయితే వెళ్తూ ఉన్నాము బీచ్కి. కనపడే ఊరేనండి అబ్దుల్ కలాం. ఇదిగోండి రామపురం బీచ్కి అయితే వచ్చేసాము. ఇదంతా రామపురం బీచ్, చీరాల రామపురం బీచ్. పైకి పెట్టు. హాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి లొకేషన్కి అయితే వచ్చాము. చూడండి, చూడటానికి అయితే ఎంత బాగుందో. సముద్రం దగ్గరికి అయితే ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి. అదిగోనండి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే డెకరేషన్ అయితే చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు చూపిస్తానండి, చాలా బాగా ఉంది చూడడానికి. మా అబ్బాయి మెల్విన్ నేనైతే కొట్టు దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి, ఏమన్నా కొనుక్కొని వద్దామని. అక్కడ ఉండే వాళ్ళంగా ఉంటాడు, ఇక్కడ అందరు జనాలు ఉంటారు. మా అమ్మ వాళ్ళు కూడా అక్కడ స్నేహితులు అంటే కనిపెట్టాలి.
అవుతుంది. రండి వెళ్దాం. చీకటి అయితే పడిపోయిందని తిరిగి ప్రయాణం అయిపోయాము. అదిగోండి అక్కడ డెకరేషన్ చూడండి ఎంత బాగా కనపడుతుందో. ఏదో ఫంక్షన్ అయితే అక్కడ చేస్తున్నారు. అక్కడ డెకరేషన్ అయితే చేశారు. మేము వచ్చేటప్పుడే దాన్ని డెకరేషన్ చేస్తున్నారు. కాకపోతే డేలో అంత బాగా కనిపించలేదు. ఇప్పుడు చీకటి పడింది కదా, చీకట్లో చూడండి ఎంత చక్కగా కనపడుతుందో. రండి రండి. మొత్తానికి ఇంటికి అయితే వస్తుంది. అది కోడిగుడ్లు అయితే ఉడుకుతున్నాయి పొయ్యి మీద.
చేతులు తండ్రి అయ్యా అపరాధాలు క్షమించండి తండ్రి దేవాన్ని ప్రయాసం తయారు చేయండి ఆకర్షించి దేవా మన యథార్థం దయచేయండి. అమ్మ ఇప్పుడు వామ్ రైస్ చేస్తుంది. చిన్న ఉల్లిపాయలా ఇది? వామ్ ఇదిగో ఈ గుడ్లు కదా, ఇదేమో వాము. చీపి డాడీ, ఇదేమో వాము. చీపి గుడ్లు వాము వాము కదా. ఇదిగోనండి గుడ్లు అయితే ఉడకబెట్టేసి బెసి వేయించింది, తర్వాత వామ్ రైస్ అయితే చేసింది. ఈరోజు ఎలా అయితే మా ప్రయాణం ఎలా సాగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉండండి అని బాగుందా రే? బాగుందా? బాగుంది. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మంచిగా వేసింది.